కలకత్తాలోని ఒక ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 31 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ జూనియర్ పీజీ డాక్టర్గా డ్యూటీ చేసిన అనంతరం అలసిపోయి రెస్ట్లో ఉన్న సమయంలో ఆ అమ్మాయికి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. డెప్త్గా వెళ్తే కోల్కతా గవర్నమెంట్లోని సివిక్ వాలంటీర్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ ఉంది. వీరి పని ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఇన్ఫార్మర్గా ఉంటూ వారికి హెల్ప్ చేస్తూ, వారి హెల్త్ ఇష్యూస్లో హెల్ప్ చేస్తూ, పండగల టైంలో ఫెస్టివల్స్ ఏవైనా పార్కింగ్ ఇష్యూస్లో పాల్గొంటూ ఆ గవర్నమెంట్కి హెల్ప్ చేయడం అనేది వాళ్ళ డ్యూటీ. అందుకు గాను గవర్నమెంట్ వాళ్ళకి 12,000 స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కూడా ఒక సివిల్ వాలంటీర్. అతని పేరు సంజయ్ రాయ్. డిపార్ట్మెంట్లో ఉన్న సత్సంబంధాల కారణంగా అతని టీషర్ట్ పైన, బైక్ పైన కేపీ అంటే కోల్కతా పోలీస్ అని వేయించుకొని అఫిషియల్ పోలీస్గా చలామనేవాడు అతడు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ దగ్గర డ్యూటీలో ఉంటూ హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్ వద్దకైనా డైరెక్ట్గా వెళ్తూ పనులు చేయించేవాడు, చేయించుకునేవాడు. అయితే అతనికి ఈ అమ్మాయి డెత్కి సంబంధం ఏంటి ఉంది? వివరాల్లోకి వెళ్తే 9th ఆగస్ట్ 2024 ఉదయం తెల్లవారుజామున హాస్పిటల్లో ఏదో మెడికల్ హెల్ప్ కోసం వెళ్ళి రావడం జరిగింది ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి. అదే రోజు నైట్ డ్యూటీ అనంతరం అలసిపోయి సెమినార్ రూమ్లో పడుకుంది ఈ మౌమిత అనే అమ్మాయి. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మౌమిత దారుణంగా చనిపోయింది. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా క్రైమ్ సీన్లో దొరికిన బ్లూటూత్ సంజయ్ ఫోన్కి కనెక్ట్ అవ్వడం చేత అతని షూకున్న బ్లడ్ స్ట్రెయిన్స్ ఆధారంగా చేసుకుని నిందితుడు సంజయ్ అని తేల్చారు పోలీసులు. ఇది రేప్ అండ్ మర్డర్ అయినప్పటికీ సూసైడ్ అని డిక్లేర్ చేయడం, సంఘటన జరిగిన 3 గంటల తర్వాత విక్టిమ్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం, వారు స్పాట్కు వచ్చినా సరే 3 గంటల వరకు అమ్మాయి ఫేస్ చూపించకపోవడం, ఉదయం 4:30కి సంజయ్ రాయ్ ఎవరు అనుమతితో హాస్పిటల్లోకి వెళ్ళాడనేది క్వశ్చన్ మార్క్. క్రైమ్ సీసీ ఫుటేజ్ అనేది మాయమవ్వడం, అత్యంత ఇంపార్టెంట్ క్రైమ్ సీన్ అనేది సీల్ చేయకపోవడం, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కోసం రెనోవేషన్ పేరుతో క్రైమ్ సీన్లో ఆధారాలు దొరకకుండా చేయడం, ఇవన్నీ చూస్తుంటే పలు అనుమానాలకు దారితీస్తుంది. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2 కళ్ళ నుండి, ముక్కు నుండి, మూతి నుండి రక్తం బ్లీడింగ్ అవ్వడం, ముఖంపై గాయాలు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్, పొట్ట మీద, కాలు మీద గాయాలు, గొంతు మీద గాయాలు, రైట్ హ్యాండ్ రైట్ రింగ్ పై, లిప్స్ పై అనేకమైనటువంటి గాయాలు. ఇంకా దారుణమైన విషయం ఏమంటే ట్రీట్ చేసిన డాక్టర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే 150 ml ఆఫ్ బాయ్స్ థిక్ ఫ్లూయిడ్ అనేది విక్టిమ్ వెజినాలో ఉండడం అనేది చాలా బాధాకరం. ఇవన్నీ చూస్తే ఇన్సిడెంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది. ఇన్సిడెంట్ జరిగిన అనంతరం అమ్మాయికి న్యాయం జరగాలంటూ ఒక్క బెంగాల్ స్టేట్ అనే కాకుండా ఇండియాలోని ప్రతి ఒక్క స్టేట్ నుంచి, ప్రతి ఒక్క ప్రాంతం నుంచి, ఒక్క మెడికల్ ఫీల్డ్ అనే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి, ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు నిరసనకు దిగుతూ అమ్మాయికి న్యాయం జరగాలని గవర్నమెంట్ని డిమాండ్ చేయడం జరిగింది. ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా నిరసనకు దిగుతూ 17 ఆగస్ట్ 2024 6 AM నుంచి 18th ఆదివారం వరకు అంటే 24 hours ఎసెన్షియల్ సర్వీసెస్ మినహా రెగ్యులర్ ఓపీడీస్, ఎలెక్టివ్ సర్జరీస్ చేయకూడదని అన్ని సెక్టార్స్లో ఉన్న మోడర్న్ డాక్టర్స్కి మెమో అనేది నిన్న 15th ఆగస్ట్ స్వతంత్ర దినోత్సవం నాడు ప్రెస్ క్లబ్కి నోటీస్ జారీ చేసింది.